లేక లేక లేకపోవడమే కాకుండా ఇంకా తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేయొచ్చో బీజేపీతో కలిసి అని ఒక ప్రణాళికలో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీ కొడుకుల్లాగా ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క మంత్రి ఇలా మీ యొక్క తెలంగాణ బిడ్డల్లాగా మీ కొరకు ప్రయత్నం చేస్తుంటే ఇవాళ వాళ్ళకి అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో చేస్తున్న వాటిని పట్టించుకోకండి. ఏమన్నా ఉంటే మీరు ప్రశ్నించే ప్రయత్నం నేరుగా సెక్రటరియట్కి రండి, లేదంటే వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళకి రండి. వీళ్ళ మాటలు నమ్మితే మాత్రం మళ్ళా మనకు ఏమీ ఉండదని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన మేమే తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కూడా చేస్తామనే వాదా కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా మీలాగా ఎప్పుడో ఒకసారి దర్శనం ఇచ్చినట్టు బయటికి వెళ్ళినట్టు కాదు. ఇవాళ ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఒక కూలిలాగా పనిచేస్తున్నాడు. కనబడతాడు మీకు. పండగలు లేవు, ఇంట్లో కార్యాలు లేవు, ఇంకేం లేవు. నిరంతరం ప్రతి ఒక్కరు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూడండి, 2 శాఖలు ఈరోజు ఏ విధంగా సమర్థవంతంగా చేస్తున్నాడో. పని చేస్తున్న మమ్మల్ని చూడండి, పనికిరాని వాళ్ళని చూడండి. ఏమిరా బాలరాజు మీకు అన్నట్టుగా ఉన్నది వాళ్ళది. ఏమన్నా పని ఉన్నాదా బాబు మీకు? ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి రా నాయన. వెనకటి కేసీఆర్ ఒకసారి అనేది ఏం ఎత్తుకోవాలనే తెలుస్తలేదు కాంగ్రెస్ కానీ. నువ్వేం ఎత్తుకుంటే అని కూడా లేదు కదా నాయన. ఇక నువ్వు ఎత్తుకోలేకనే ఇంట్లో పోయినావు, నీ కొడుకు వచ్చాము ఏంది ఎరిబాగులో లెక్క ఇష్టం వచ్చినట్టు రోజు ఒకటి పెరుగుతున్నాడు. ఇలాంటి వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలు నేను కోరుతున్నాను. అంతేనా? సుప్రీంకోర్టు చెప్పిన కదా, సుప్రీంకోర్టు ఏం చెప్తే అది చేస్తాం. సుప్రీంకోర్టును దాటి, హైకోర్టును దాటి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ పని చేయదు. ఫెడరల్ డెమోక్రసీలో ఇన్స్టిట్యూషన్స్ పట్ల నమ్మకం ఉండాల్సిన సందర్భం ఉన్నది. మా బాధనే చెప్తున్నాం, మా అప్పుడు ఎందుకు కాలేదు అంటున్నాం తప్పితే ఇప్పుడు అవుతున్న దాన్ని మీరు తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా పనిచేయం. ఏ విషయంలోనైనా, అది హెచ్సియు విషయంలో కావచ్చు, డిఫెక్షన్స్కి సంబంధించి కావచ్చు, రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఏ అంశాల్లో సుప్రీంకోర్టు మా ముఖ్యమంత్రి గారిని మందలిచ్చినా మా ప్రభుత్వాన్ని మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం తప్పితే ఈ సన్నాసులు గారు వెనకటికి రాజ్యాంగాన్ని మార్చమన్నట్టు మార్చం. రాజ్యాంగాన్ని నిర్మించడానికి 1000 ప్రాణాలు కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి రాహుల్ గాంధీ కొట్లాడుతున్న తీరు చూడండి. భారత్ జోడో యాత్రనే కాదు, ఈరోజు వక్ఫ్ బిల్లు అవుతున్నది. వక్ఫ్ బిల్లులో బీజేపీ చేస్తున్న తంతేందో అందరు చూస్తున్నారు. కాబట్టి ఇలా బీజేపీ తంతేందో తెలుస్తారు. నేను అంటున్న చివరికి ఒక మాట అయితే చెప్పగలను, పోయే కాలం వచ్చినప్పుడే పొంగుతారట బాగా. బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా పరిపాలించే ప్రయత్నం చేయకపోతే ప్రజల కోపముగో 400 అంటే తీసుకొచ్చి 270 230 కాను పడేసింది. కాబట్టి ప్రజలు చాలా బలవంతులు ప్రజాస్వామ్యంలో అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రజలకు కట్టుబడి ఉంటాం. ప్రజలకు కోర్టులు ఇలా కస్టోడియన్స్గా ఉన్నాయి. ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మాత్రమే ప్రధానమైన విధిగా కోర్టుకు ఉన్నది. కాబట్టి కోర్టులను కాదని ప్రభుత్వం ఏది చేయదు. కాకపోతే ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు కన్విన్స్ చేస్తాం. అవసరమైతే అది ప్రజాకంటకంగా మారుతుందంటే విత్డ్రా అవుతాం. లగచర్లలో జరిగింది అదే. అది కోర్టును బట్టి ఉంటుంది. కోర్టు డైరెక్షన్ నాకేమిచ్చింది, నువ్వు పాండును ముట్టుకోకు, నువ్వు రాక్ ఫామ్స్ను పట్టించుకోకు, మిగతా అంశాల్లో నీకు ఉన్న హక్కులను వినియోగించుకోమన్నది. అదే చేస్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసుకొచ్చి నెమల నాడబెట్టేసి జింకలు కలిసి ఆడుతున్నాయి వాళ్ళ ఏఐలు. మీరు చూస్తే అంటే ఏఐలు చేయడం కూడా ఎంత తెలివి తక్కువదన్నమాట. ఆయన ఎవడో మీ గ్రాఫికర్ పర్మిషన్స్ ఇవ్వకుండా చెట్లు కొట్టేసింది అనే విషయంలో 7వ తారీఖు వరకు ఈరోజు ఇచ్చింది కోర్టు. 7వ తారీఖు తర్వాత 7వ తారీఖు వరకు స్టే ఇచ్చింది. కాబట్టి స్టే తర్వాత కోర్టు ఏం చెప్తే అదే డైరెక్షన్ తీసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, హరగోపాల్ గారు మొన్న బట్టి గారు, శేరబాబు గారు, తర్వాత పొంగులేటి గారి కమిటీకి సంబంధించిన అంశంలో ఆయన పూర్వ ప్రొఫెసర్గా ఆయన కొన్ని సూచనలు ప్రభుత్వానికి సూచించిండు. ఆ విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆలోచించని ప్రభుత్వం, మొండిగా చేసే ప్రభుత్వం కాదు కదా ఇది. అట్లా చేస్తే మాకే ప్రజా వ్యతిరేకత వస్తే మేమెందుకు ప్రజలను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం? నేను అంటున్నా, అంతకుముందు మీరు అక్కడ ఇచ్చిన వాళ్ళకు కట్టుకున్నారు కదా, ఎట్లా మరి అప్పుడు ఎట్లా వచ్చింది అంటున్నా. 23 ఎకరాలు, 13 ఎకరాలు, 18 ఎకరాలు, అప్పుడు ఇప్పుడైతే హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సిటీ పోలీసులో లేదని చెప్పగలుగుతారా? సిటీ పోలీసులో ప్రకృతి పర్యావరణం ఇది పక్కన పెడితే 111 జీవోలు ఎత్తేయాలని చూసిండు కాక. 111 ఎత్తేసి గండిపేట, ఉస్మాన్ సాగర్, దాన్ని హిమాయత్ సాగర్ రెండింటిని లేపేసి ఆ చుట్టుపక్కలంతా కూడా వ్యాపారాలు చేయాలని చూసింది.
కానీ మేము అట్లా చేస్తలే. ఆ చట్టం తెచ్చిందే మేము తెచ్చిన చట్టాలే కాదు, మీరు 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి 20,000 ఎకరాలు కేవలం మల్లన సాగర్ చుట్టుపక్కల సేకరించిన ఏది జీవో నెంబర్ 123 అని జీవో నెంబర్ అదే యాక్ట్ 2017 అని తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. వాటిని ఈరోజు తుంగలు దొక్కినా కూడా మేము కొట్లాడినాం. కానీ మీకు కొట్లాడలేదు, పాడలేదు, పక్కన పెట్టు. 400 ఎకరాల కాడ ఇంత పెద్ద నష్టం జరుగుతుందంటే ఎస్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినా, జీవకారుణ్యానికి సంబంధించిన అంశాలు వచ్చినా ఈరోజు